నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. బొప్పాయి పండుని ఉదయం టిఫిన్ బదులుగా తినచ్చు. రోజు సాంప్రదాయ టిఫిన్లు ఇడ్లీలు, దోశ, వడ, పెసరట్టు, గారెలు ఇవి కాకుండా రోజు మార్చి రోజు బొప్పాయి లాంటి పండ్లను తినచ్చు. బొప్పాయి పండు ఒకటే తినచ్చు, లేదు దీంతోపాటు ఇతర పండ్లు కూడా కలుపుకొని పుచ్చకాయ, కర్బూజకాయ, యాపిల్, ద్రాక్ష, పైనాపిల్ ఇవన్నీ కలిపి ముక్కలు తినచ్చు. బొప్పాయి దీంట్లో పీచు పదార్థం అధికంగా ఉంది. దీంట్లో కీలకమైన విటమిన్లు ఉన్నాయి. విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ ఈ, పొటాషియము, కాల్షియం కూడా అధికంగా ఉన్నాయి. బొప్పాయి వినియోగం వల్ల 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలున్న కీలకమైనది, ముఖ్యమైనది, మొట్టమొదటిది, అందరికీ ఉపయోగపడేది డయాబెటీస్ టైప్ 2, మధుమేహ వ్యాధి, షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళకి బొప్పాయి పండు తినటం వల్ల ఎంతో మేలు జరుగుతుంది. బొప్పాయి రసం ప్రయోజనం లేదు, పండే తినాలి. ఎప్పుడూ కూడా తాజాగా ఉండే పండ్లు తినాలి కానీ రసం తీసుకోకూడదు. రసం వల్ల మనకు ప్రయోజనం ఉండదు. కొన్ని పోషక విలువలను, పీచు పదార్థాన్ని కోల్పోతాం. బొప్పాయి తినటం వల్ల రక్తంలో షుగరు శాతము క్రమబద్ధీకరించబడుతుంది, స్థిరీకరించబడుతుంది. కనుక డయాబెటీస్, మధుమేహ వ్యాధి ఉన్నవాళ్ళు ప్రతిరోజు బొప్పాయి పండు తినటము ఆరోగ్యకరం. ఇక 2, స్థూలకాయము, భారీకాయం ఉన్నవాళ్ళు బొప్పాయి వినియోగం వల్ల బరువు తగ్గుతారు. దీంట్లో ఉండే పీచు ప్రభావం వల్ల ఆకలి తగ్గుతుంది. బొప్పాయి తిన్న తర్వాత పొట్ట నిండుగా ఉంటుంది, దండిగా ఉంటుంది, వెంటనే ఆకలి అవ్వదు, చిరుతిండ్లు తినాలనే కోరిక కలగదు. ఆ విధంగా పెళ్ళి కాని యువతీ యువకులు బరువు తగ్గాలనుకుంటే బొప్పాయి క్రమము తప్పకుండా ప్రతిరోజు తినండి. బరువు తగ్గటం అనేది డయాబెటీసు, మధుమేహ వ్యాధి ఉన్న వాళ్ళకు కూడా కలిసి వచ్చే అంశమే. ఎందువలనంటే బరువు తగ్గితే షుగర్ కూడా బాగా నియంత్రణలోకి వస్తుంది. 3, ఈ మధ్యకాలంలో మధ్య వయసులోనే మోకాళ్ళ నొప్పులు వచ్చేస్తున్నాయి. మోకాళ్ళలో గుజ్జు, గ్రీజు తగ్గిపోవటం వల్ల, అరుగుదల వల్ల మోకాళ్ళ నొప్పులు, వాపు, మోకాల్లో నీరు చేరటం, నడుస్తున్నప్పుడు కిర్రు కిర్రు అనే శబ్దం కానీ, టకటక అనే శబ్దం కానీ వస్తూ ఉంటుంది. ఇటువంటి మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు, కీళ్ళవాతం ఉన్నవాళ్ళు బొప్పాయి తినటం వల్ల చక్కటి ఉపశమనం లభిస్తుంది. నడుము నొప్పి, మెడ నొప్పి, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు ఉన్న అందరూ కూడా బొప్పాయి తినటం వల్ల చక్కటి రిలీఫ్ లభిస్తుంది. 4, రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ యొక్క పరిమాణాన్ని తగ్గించి గుండెపోటు, హార్ట్ అటాక్ రాకుండా చేస్తుంది. ఇదే కాకుండా పెద్ద మెదడుకు రక్తము సరఫరా చేస్తున్న మెడ ముందు భాగానున్న కెరోటిడ్ ధమనులలో కొవ్వు చేరకుండా నిరోధించి, రక్తము గడ్డలు కట్టకుండా నిరోధించి పక్షవాతం రాకుండా చేస్తుంది. పక్షవాతం అనగా కాలు, చెయ్యి చచ్చుబట్టం, మూతి వంకరబోవటం, మాట పడిపోవటం, కన్ను మూయటానికి ప్రయత్నిస్తే పై రెప్ప మూతపడని కారణం వల్ల తెల్లగుడ్డు బయటపడుతుంది. 5, రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. శరీరంలోకి బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ ప్రవేశించకుండా నిరోధిస్తుంది.
అంటువ్యాధులైన అతిసార వ్యాధి, గ్యాస్ట్రోఎంట్రైటిస్, వాంతులు, విరోచనాలు, కలరా, కామెర్లు, టైఫాయిడ్, టీబీ, క్షయవ్యాధి, స్పాంజిలా ఉండే ఊపిరితిత్తులు గడ్డగట్టుకుపోయే ప్రక్రియని న్యూమోనియా అంటారు. ఇన్ని రకాల అంటువ్యాధులను నివారించే శక్తి ఉన్నది. కోవిడ్ మహమ్మారి వైరస్సు, మంకీ పాక్స్ వైరస్సు, జికా వైరస్సు, నిఫా వైరస్సు, చికెన్ పాక్స్ వైరస్సు, ఫ్లూ వైరస్సు, డెంగ్యూ వైరస్సు, చికెన్ గునియా వైరస్ లాంటి వైరస్సులు ప్రవేశించినప్పుడు వాటి వల్ల వ్యాధులు విస్తరించకుండా నివారిస్తుంది. 6 కంటి చూపుని మెరుగుపరుస్తుంది. ఎందుకంటే విటమిన్ ఏ ఉంది. విటమిన్ ఏ ఉన్న కారణం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. రేచీకటిని నివారిస్తుంది. రేచీకటి అనగానే చీకటి పడగానే రాత్రిపూట కంటి చూపు మందగిస్తుంది. 7 దీంట్లో పెపెయిన్ అనే ఒక ప్రత్యేక ఎంజైమ్ ఉండటం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది, అజీర్తిని నివారిస్తుంది. జీర్ణరసాలైన జఠర రసము, క్లోమ రసము, పైత్యరసం యొక్క ఉత్పత్తి పెరిగి జీర్ణ ప్రక్రియ సాఫీగా జరుగుతుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది. మలబద్ధకం వల్ల మొలలు, అరిసెమొలలు, మూలశంక, పైల్స్ వస్తాయి. పైల్స్ అనగా మల విసర్జన సమయంలో నొప్పి లేకుండా రక్తము చుక్కలు చుక్కలుగా కానీ దారగా కానీ పిచికారి కొట్టినట్టు కానీ పడుతూ ఉంటుంది. ఎప్పుడైతే మలబద్ధకం నివారించబడిందో మొలలు ఆటోమేటిక్గా అవే తగ్గిపోతాయి. 8 కొంతమంది మహిళలకు పీరియడ్ నెలసరి సమయంలో తీవ్రమైన పొత్తి కడుపు నొప్పి వస్తుంది. కొద్దిమందికి 1-2 రోజులకు పీరియడ్ ప్రారంభమవుతుందనగానే ముందుగానే వస్తుంది. ఎవరికైతే అండకోశంలో నీటి బుడగలు ఉన్నాయో ఆ నీటి బుడగలు ఉండే ప్రక్రియని పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్, PCOS అని, PCOD అని అంటుంటారు వైద్య పరిభాషలో. అటువంటి వారికి వచ్చే ఈ పీరియడ్ సమయంలో వచ్చే నొప్పిని నివారించే శక్తి గుణం బొప్పాయి పండుకు ఉన్నది. 9 చర్మ సౌందర్యాన్ని, కేశ సౌందర్యాన్ని కాపాడుతుంది. విటమిన్ ఏ, విటమిన్ సి 2 కూడా ఆ విధంగా సహాయపడతాయి. చర్మము కాంతివంతంగా నిగనిగలాడుతూ మెరిసిపోతుంది. ముఖం కళగా ఉంటుంది, మొటిమలు రావు. చర్మంపై పొక్కులు, గుల్లలు, సెగ్గడ్డలు, గజ్జి, తామర రాకుండా నివారిస్తుంది. వివాహము కాని యువతీ యువకులు ప్రతిరోజు బొప్పాయి పండు తినటం వల్ల మీ అందం రెట్టింపు అవుతుంది. చర్మము మేలిమి రంగు ఛాయలోకి వస్తుంది. ముఖము కళగా ఉంటుంది. కేశ సౌందర్యం అంటే వెంట్రుకలు నల్లగా, ఒత్తుగా, మహిళలకైతే పొడుగ్గా ఉంటాయి. కొంతమంది మహిళలకు వెంట్రుకలు చివళ్ళ చీలిపోతుంటాయి. ఆ చీలకుండా నివారిస్తుంది. కుదుళ్ళ బలాన్ని పెంచుతుంది. వెంట్రుకలు రాలకుండా చేస్తుంది. మగవారికి బట్టతలను నివారిస్తుంది. చుండ్రు రాకుండా చేస్తుంది. 10 శరీరంలో ఉండే క్యాన్సర్ కారకాలైన ఫ్రీ రాడికల్స్ యొక్క ప్రభావాన్ని, పరిమాణాన్ని తగ్గించి క్యాన్సర్ రాకుండా నివారిస్తుంది. పెద్దపేగు క్యాన్సరు, ప్రాస్టేట్ గ్రంథి క్యాన్సర్ని నివారిస్తుంది. ప్రాస్టేట్ గ్రంథి అనేది మగవారికి మాత్రములే మూత్రకోశములో, మూత్రాశయంలో ఉంటుంది. ఇది 50 సంవత్సరాలు దాటిన తర్వాత ప్రాస్టేట్ గ్రంథి సైజు పెరుగుతుంది. ఇది సహజ సిద్ధమే. ఈ పెరగటం అనేది జబ్బు కాదు. మనకి ఏ విధంగా వెంట్రుకలు రాలిపోతాయో, వెంట్రుకలు తెల్లగా అవుతాయో, కంట్లో శుక్లాలు వస్తాయో, ప్రాస్టేట్ గ్రంథి పురుషులకు పెరగటం అనేది సహజము. వయస్సును బట్టి వచ్చేదే. దానివల్ల కొన్ని సమస్యలు వస్తాయి. ప్రాస్టేట్ గ్రంథి పెరగటం వల్ల మూత్ర విసర్జనలో ఇబ్బందులు వస్తాయి.
మూత్రము ధారగా రాకుండా చుక్కలు చుక్కలుగా పట్టడం, మూత్ర విసర్జన సమయంలో మంట ఉండటం, టాయిలెట్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా పూర్తి కాలేదని మళ్ళీ వెళ్ళాలనే సంకల్పం కలగటం, కొంతమందికి ఒక్కసారి మూత్ర విసర్జన చేయాలనే కోరిక కలిగితే పరిగెత్తుకుంటూ వెళ్ళాలి టాయిలెట్కి. ఆ టాయిలెట్లో ఇంతకుముందే ఎవడన్నా ఉంటే అవి ప్యాంట్లో అన్నా కారిపోతుంది, లీక్ అయిపోతుంది. లేదు అది మూసేసి ఉందని చెప్పి పక్కనే ఎక్కడో బయటే మూత్ర విసర్జన చేసేస్తారు. అంటే అర్జెంటుగా మూత్ర విసర్జన చేయాలనే కోరిక కలుగుతుంది. కొంతమందికి రాత్రిపూట నిద్రపోతున్నప్పుడు మూత్రం లీక్ అవుతుంటుంది, ప్రాస్టేట్ గ్రంథి పెరిగినప్పుడు. ఈ ప్రాస్టేట్ గ్రంథిలో క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఉంది. 50 సంవత్సరాలు దాటిన ప్రతి పురుషుడు కూడా మాస్టర్ హెల్త్ చెకప్ చేయించుకున్నప్పుడు సంవత్సరానికి ఒకసారి తప్పనిసరిగా రక్తంలో PSA అనే రక్త పరీక్ష చేయించుకుంటే తొలి దశలో క్యాన్సర్ని గుర్తించడం ద్వారా పూర్తిగా నయం చేయొచ్చు. పూర్తిగా తగ్గిపోయే క్యాన్సర్ల జాబితాలో ఉంది ఈ ప్రాస్టేట్ గ్రంథి క్యాన్సర్. 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలున్న అతి ముఖ్యమైనది డయాబెటిస్, టైప్ 2 డయాబెటిస్, మధుమేహ వ్యాధి నియంత్రణలో కీలక పాత్ర, స్థూలకాయము భారీకాయాన్ని తగ్గించటంలో తనదైన శైలిలో బొప్పాయి పండు బరువును తగ్గిస్తుంది. కనుక క్రమము తప్పకుండా ఇంట్లో ఉండే పిల్లలు, పెద్దవాళ్ళు, వృద్ధులు అందరూ కూడా బొప్పాయి పండు తప్పకుండా వీలైతే ప్రతిరోజు తినటం ఆరోగ్యకరము.